ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల పరిధిలోని క్వారీలో దుర్గాదేవి జాతర వైభవంగా జరిగింది. ప్రతి ఏటా ఆషాఢమాసంలో ఆదివారం జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో భక్తులు జాతరకు తరలివచ్చారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, కాంగ్రెస్ నేతలు దుర్గాదేవిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. కోడి, మేకలు మొక్కుబడులుగా సమర్పించారు. అక్కడే వంట చేసుకుని వనభోజనాలు చేశారు. వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఏర్పాటు పరిస్థితులను వచ్చి ఆ రోజు అమ్మవారిని మొక్కుకొని వర్షాలు బాగా ఇబ్బంది పంటలు పోయిందని చెప్పి అమ్మవారిని మొక్కుకొని మళ్ళీ ఈరోజు జాతరకు వచ్చే వరకు మొత్తం చెరువుల నిండి, ప్రాజెక్టుల నిండి మొత్తం నిండి ఇవాళ రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. అమ్మవారి ఏదైతే మొక్కును ఆ కోరిక తెచ్చినందుకు అమ్మవారికి మరొకసారి ఇవాళ దర్శనం చేసుకొని ఆనందించిన ప్రతి తప్పకుండా ఈసారి కొంత ప్రయత్నం చేసి కానీ సమయానికి చేయలేకపోయాము. వచ్చే సంవత్సరం చాలా భారీ ఎత్తున ఏర్పాటు చేసి ఎంతమంది ప్రజలు వచ్చినా కూడా ఏ రకమైన సౌకర్యం కలగకుండా సౌకర్యాలు కలిగే విధంగా భక్తులకు ఏ రకమైన ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేస్తాం. ఈసారి కూడా చాలా పట్టు ప్రయత్నం చేస్తాం. అందుకే చెప్పిన వీఐపీ దర్శనం లేదు, టికెట్ లేదు. అందుకే మేము కూడా లైన్లో దర్శనం చేస్తాం. ఆ సంస్కృతి వీఐపీ సంస్కృతి అనేది పిల్లలు తీసేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా తీసేస్తాం. ఏ రకమైన సందేహం లేదు. దానికి శివరాత్రి నాడే మొదలుపెట్టి ఆ కార్యక్రమం కంటిన్యూ చేస్తాం. తప్పకుండా అమ్మవారి ఆశీర్వాదంతో మంచిర్యాల నియోజకవర్గం ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, వాడి పంటలు అన్ని రకాల తప్పకుండా ఆ తల్లి ఆశీర్వాదం 100% ఇప్పుడే కనబడుతుంది. 5 రోజుల కింద వచ్చి ముక్కుని పోతే ముక్కును తెల్లారించే వర్షం వస్తుంది. వారం కింద వర్షం దిక్కు నీళ్ళ దిక్కు చూసే పని, అలా నీళ్ళు ఎట్లా పోతాయని చూసే పరిస్థితి తప్పకుండా తల్లి ఆశీర్వాదంతో మంచిర్యాల నియోజకవర్గానికి, మంచిర్యాల జిల్లాకు, అదే అన్ని రకాల మంచి జరిగి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ జరగాలని వాణి జాతర సందర్భంగా పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులందరికీ కూడా మంచి జరగాలని ఆ అమ్మవారి కృపతోని అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాం.
మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా లేఖలు పంపించిన ముగ్గురిని గుర్తించి కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు డీసీపీ భాస్కర్ తెలిపారు. శనివారం రాత్రి ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్, కొల్లూరి భాస్కర్, సంపత్ ముగ్గురు కలిసి ఎమ్మెల్యే ప్రతిష్టను దెబ్బతీసే విధంగా తప్పుడు ఆరోపణలు చేస్తూ మార్కెట్ ఏరియాలో దుకాణాలు మూసి ఉన్న సమయంలో లేఖలు షట్టర్ల కింద నుంచి వేశారని చెప్పారు. ఎమ్మెల్యే పేరుతో పాటు జగన్మోహన్ రావు పేరును లేఖలో ప్రస్తావించారని తెలిపారు. విచారణలో ఆ ముగ్గురు ప్రత్యక్షంగా ఉన్నట్లు తేలడంతో అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఏసీపీ ప్రకాష్, సిఐ బన్సీలాల్ పాల్గొన్నారు. ఫస్ట్ కేసులో 4/7/2024 రోజు మధ్యాహ్నం 3 గంటలకు జగన్మోహన్ రావు అనే వ్యక్తి మంచిర్యాల టౌన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒక గుర్తు తెలియని వ్యక్తి మంచిర్యాల పట్టణంలో ముఖ్య షాపులలో కొన్ని కరపత్రాలు, జిరాక్స్ తీసిన కరపత్రాలు టైప్ వేస్తూ దాంట్లో జగన్మోహన్ రావు అనే వ్యక్తిని మరియు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు మీద అసత్యపు ఆరోపణలు చేస్తూ ప్రేమ్సాగర్రావు గారు ఎమ్మెల్యే ప్రోద్బలంతో మంచిర్యాల పట్టణంలో భూ కబ్జాలు ఇట్లాంటివి చేస్తున్నారు, దాని పట్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే ఆరోపణలతోటి అసత్య ప్రచారంతో ఒక పాంప్లెంట్ వేసి తద్వారా అది మీడియాలోను సోషల్ మీడియాలోను వైరల్ జరిగింది. దానివల్ల ఆ కాంప్లైంట్ మరియు ఎమ్మెల్యే గారి యొక్క వ్యక్తిగత ప్రతిష్ట, రాజకీయ ప్రతిష్ట, వారి ఇతర వాళ్ళ వర్గాలలో వాళ్ళ ఫాలోవర్స్లో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. దీని వెనకాల రాజకీయ కుట్ర లాంటిది లేకపోతే వ్యక్తిగత కుట్ర లాంటిది, మా వ్యక్తిగత హననం చేస్తున్నారనే కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన మంచిర్యాల టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 423/24 కింద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి ఇన్స్పెక్టర్ అండ్ వాళ్ళ టీము ప్రత్యేక టీమ్స్ చేసుకొని దాదాపు పట్టణంలో ఉన్న అన్ని సీసీటీవీస్ వెరిఫై చేయడము, మళ్ళీ ఇతరత్ర హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా అండ్ టెక్నికల్ ఇన్పుట్స్ ద్వారా ఒక వ్యక్తిని సీసీ ఫుటేజ్ ద్వారా ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని ప్రకారము అక్కడ క్రైమ్ చేయడంలో నిందితుడి యొక్క ఉద్దేశము, ఇతను జిల్లా కార్యదర్శి, బీజేపీ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. మరొక వైపు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఇతనికి కొన్ని భూ సమస్యలు కూడా ఉన్నాయి. ఇతను 2019లో అండాలమ్మ కాలనీలో సర్వే నెంబర్ 153లో 27.5 గుంటలు భీమయ్య అనే వ్యక్తి దగ్గర కొనుగోలు చేశారు. ఆ భీమయ్య అండ్ లింగయ్య అన్నదమ్ములు, లింగయ్య పిల్లలకు ఇంకా అక్కడ 5 గుంటల భూమి ఉంది. దానికి నలికంటి వంశీ, నలికంటి ప్రవీణ్ అనేవాళ్ళు ఆయన వారసులు. వీళ్ళిద్దరి మధ్యలో బార్డర్ డిస్ప్యూట్ టైప్లో ఉన్నది. ఇతను కాంప్లైంట్ నలిగంటి వంశీ అండ్ నలిగంటి ప్రవీణ్ వాళ్ళ ఆరోపణ ఇతని మీద 27 గుంటలు ఆయనకు ఉండగా మా 5 గుంటలను కూడా కబ్జా పెట్టినాడు అనేది వాళ్ళ ఆరోపణ. దీనిలో భాగంగా వాళ్ళు 30/12/2023 రోజు ఈ ప్రవీణ్, వంశీ అండ్ ఈ రజనీష్ ముగ్గురు పెద్ద మనుషుల సమక్షంలో ఒప్పందం చేసుకొని సర్వే కూడా చేసుకున్నారు. సర్వే చేసుకున్న తర్వాత సర్వేకు ఫెన్సింగ్, హదురాలు బాదుకుంటే దాని ఖర్చుల నిమిత్తము ఇతను రజనీషే మొత్తం సెట్ చేసినందుకు వాళ్ళ ఫోన్పే అకౌంట్ నుంచి 20,000 రూపాయలు రజనీష్కి కూడా ఇవ్వడం జరిగింది. అయినా ఆ తర్వాత సెటిల్ అయిన ఇష్యూని ఇతని ఫ్రెండ్ డాక్యుమెంట్ రైటర్ కొల్లూరి భాస్కర్, అతను కూడా రియల్ ఎస్టేట్ చేస్తాడు, అండ్ ఆకుల కిరణ్ ఇంకొక అతను, వీళ్ళ ముగ్గురు మళ్ళీ 22/5
22/5/2024 రోజు పోయి ఈ ట్రెస్ పాస్ చేసి కబ్జా అక్కడ ఉన్న అన్నిటిని డ్యామేజ్ చేసి కబ్జా చేయడం జరిగింది. దీనిపైన కేసు నమోదు చేసుకున్న మంచిర్యాల టౌన్ ఎస్ఐ ఇతనికి 41A నోటీస్, చట్ట ప్రకారం 41A నోటీస్ 24/6/2024 రోజు ఇచ్చినారు. అతను ఆయన కాడ ఉన్న డాక్యుమెంట్స్ ఇతరత్ర వివరాలు ఇవ్వమన్న తర్వాత కూడా అతను ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయకుండా సహకరించారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్రావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ కేక్ కట్ చేశారు. అనంతరం ఒకరికి ఒకరు కేక్ తినిపించుకొని ఖర్గే పుట్టినరోజు సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజాం రాష్ట్రం, ప్రస్తుత కర్ణాటక రాష్ట్రంలో ఖర్గే జన్మించారని తెలిపారు. అంచెలంచెలుగా కాంగ్రెస్ పార్టీలో ఎదిగి జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని కొనియాడారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పాదయాత్ర సందర్భంగా మంచిర్యాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఖర్గే హాజరయ్యారని గుర్తు చేశారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, సోనియా గాంధీ గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, భట్టి గారి నాయకత్వం, భట్టి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. 83-84 సంవత్సరాల వయసులో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఒక దళిత నాయకుడు, ఒక రకంగా అదృష్టం ఏంటంటే ఆయన ఉమ్మడి తెలంగాణ రాష్ట్రం అంటే అర్థమవుతుంది. ఉమ్మడి తెలంగాణ రాష్ట్రం అంటే హైదరాబాద్ స్టేట్ అందులో, హైదరాబాద్ స్టేట్ అందులో 1948లో నిజాం నుంచి లిబరేషన్ అయిన తర్వాత 1957 వరకు 9 సంవత్సరాలు ఉన్నది తెలంగాణ రాష్ట్రం. ఆ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆయన పుట్టింది కూడా తెలంగాణ రాష్ట్రంలో, చదువుకున్న తెలంగాణ. అప్పుడు ఈ 1948 మూమెంట్లో వాళ్ళ ఇంట్లో అందరిని చంపేస్తారు. అందరు చంపుకుంటే తండ్రి ఆయన ఇద్దరే మిగలతో ఆయన గ్రామం నుంచి, ఒరిజినల్గా ఆయన గ్రామం వచ్చేసి తెలంగాణ రావులపల్లి కొడంగల్కి వచ్చేస్తారు. వాటి నుంచి గుల్బర్గకి వెళ్ళి అక్కడ చదువుకొని ఆ పరిస్థితులని అలా కంప్లీట్ అలా చేసే కన్నా ముందే యాక్టివ్ యూత్ కాంగ్రెస్లో అన్ని యూత్ కాంగ్రెస్లో కానీ మిగతా తర్వాత కాంగ్రెస్ నుంచి కానీ మొట్టమొదటి ఆయన రాజకీయ జీవితం ఒక గుల్బర్గా మున్సిపల్ కౌన్సిలర్గా ప్రారంభించి 57 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయం. అంతకన్నా ముందు రాజకీయ 62 నుంచి వచ్చింది, బట్ 57 నుంచి ఎన్నికల బరిలోకి వచ్చి ఒక నిరాటంకంగా దాదాపు 2018 వరకు 51 సంవత్సరాలు ఇక్కడ కూడా ఓటమి లేకుండా చేశాం. సో పార్లమెంట్లో లోక్సభ ప్రతిపక్ష నాయకులు మోడీ గారిని కానీ అమిత్ షా గారిని ఆయన నిలదీసినప్పుడు ఆ నిలదీసిన ఒక్కడే నిలదీస్తాను పెద్దమని చెప్పి కేసీ అని చెప్పి ఆయన నొడగొట్టడం కోసం మోడీ 3 రోజులు గుర్బాలగా క్యాంప్ వేసి అమిత్ షా వారం అక్కడనే ఉంది. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థులు ఎవరైతే వాళ్ళు అన్నిటి చేసి ఏదో చేసి ఒక 10,000, 20,000 పార్లమెంట్కి ఓడగొట్టడం 2019. ఆ తర్వాత పార్టీ అని గౌరవించి రాజ్యసభ వచ్చి పార్టీ విపత్కర పరిస్థితుల నుండి ఇబ్బందులు నుండి నాయకత్వం చెప్పి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పదవి చేసుకున్న తర్వాత ఈ దేశంలో మళ్ళీ కాంగ్రెస్ భవనాలు ఇచ్చి ఈరోజు ఖచ్చితంగా ప్రతి ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పడానికి దానికి అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహకారంతో, సోనియా గాంధీ ఆదేశాలతో ఈరోజు కాంగ్రెస్ పార్టీని తిరిగి పునరుద్ధరించి పూర్వవైభవం దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రయాణించడం చేసిన ఇద్దరు కార్యకర్తలకు పూర్తి ఆయురారోగ్యాలతో 100 సంవత్సరాలు ఇంకా నింపుకొని పూర్తి పార్టీకి పూజ చేసి పార్టీని ఇంకా కాపాడాలని కోరుకుంటున్నాను. అన్నిటికన్నా మా అదృష్టం ఏంటంటే 2023 ఏప్రిల్ 14వ తేదీ అంబేద్కర్ జయంతి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఆ కార్యక్రమం మంచిర్యాల తీసుకుంటాం. దానికి మంచిర్యాల నష్టపోతుంది, మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు కానీ బయటి వాళ్ళు కానీ అందరూ పూర్తి సహకరించి
పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికి భారీ బహిరంగ సభ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఒక చారిత్రాత్మక సభ. దానికి పట్టిగారి పాదయాత్ర 32 రోజుల పాదయాత్ర నిర్వహించారు. ఇక్కడికి మంచిర్యాల మన జిల్లాలో దాని ద్వారా పాదయాత్ర కంప్లీట్ చేసుకొని ఎల్లంపల్లి మీకు అప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహం వచ్చి అధికారంలోకి వస్తామని నమ్మకం వచ్చింది. వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారి జన్మదినాన్ని మంచిర్యాల పట్టణంలో జరుపుకోవడం జరిగింది. అయితే వారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత తనదంటూ ఒక ముద్ర పార్టీలో వేయడం జరిగింది. అలాగే ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించి పార్టీని కర్ణాటకలో, తెలంగాణలో కూడా అధికారంలోకి తీసుకురావడం జరిగింది. హిమాచల్ ప్రదేశ్లో కూడా తీసుకొని రావడం జరిగింది. అలాగే మొన్న వారి నాయకత్వంలో ఇండియా కూటమి బీజేపీకి మేమే ప్రత్యామ్నాయమని ధీటుగా జవాబు ఇవ్వడం కూడా జరిగింది. వారు నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతోని ఉండాలి అని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తాం. మంచిర్యాలలోని సాయిబాబా ఆలయాల్లో గురు పౌర్ణమి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. మంచిర్యాలలోని సాయిబాబా ఆలయంతో పాటు పాత మంచిర్యాల, హమాలీవాడలోని ఆలయాల్లో గురు పౌర్ణమి వేడుకలను భక్తులు నేత్రపర్వంగా జరుపుకున్నారు. తెల్లవారుజాము నుంచి సాయిబాబా దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. వివిధ రకాల పూలను సాయిబాబాకు సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్నారని సాయిబాబా ఆలయ అర్చకుడు ఫణీందర్ తెలిపారు. ఈరోజు ఎంతో విశిష్టమైన రోజు. బాబు ఓం శ్రీ సాయిరామ్. కాబట్టి ఈ గురుత్వాన్ని పురస్కరించుకొని వీరందరూ ఆయురారోగ్యం దానికి లక్ష రేపు బాబాని ఇచ్చాడు. బాబాకు 2 రూపాయలు ఇస్తాడు. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు వ్యాస గురు పౌర్ణమి మహోత్సవ కార్యక్రమం. అంటే గురువులను సత్కరించుకునే రోజు. అలాంటి గురువులకే గురువు మన సద్గురు సాయిబాబా కాబట్టి ఈరోజు సాయిబాబా యొక్క పాదర్శనం గడప ఉషాదేవి రాజన్న శ్రీ సాయిబాబా దేవస్థానం అధ్యక్షులైనటువంటి గడప రమేష్ బాబు మరియు కార్యనిర్వాహకాధికారి గడప శ్రీనివాస్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని దేదీప్యమంగా భక్తుల సౌకర్యార్థం బాబా యొక్క గద్దెపైకి అవకాశాన్ని కల్పించారు. కాబట్టి భక్తులందరూ ఈ యొక్క అవకాశాన్ని ఇప్పటికే వేల మంది జనాలు వచ్చి బాబా యొక్క కానుకలు సమర్పించుకొని పాద నమస్కారం చేసుకొని వారి ఆశ్రమం పొందుతున్నారు. కాబట్టి ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి బాబా యొక్క కృపకు పాత్రలు కావాలి. అదేవిధంగా అన్ని దానాల కంటే గొప్ప అన్నదానం మా దేవాలయంలో ప్రతి నెల 30 తారీఖు 15 తారీఖు అన్నదానం ఉంటుంది. ఈ అన్నదానానికి భక్తులు ధాన రూపేణ వీలు అందేసి సాయి కృప పాత్రలు కావాలి. జై సాయిరామ్. సాయినాథ్ మహారాజ్కి ఓం సాయిరామ్. ఈరోజు మన మంచిర్యాల పట్టణంలో గడప ఉషాదేవి రాజన్న శ్రీని సాయి దేవస్థానంలో గురు పౌర్ణమి సందర్భంగా ఘనంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. దేవాలయానికి వచ్చేసిన సాయి భక్తులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఆ సాయినాథుని ఆశీస్సులు ఇళ్ళవెల్లా ఉండాలని చెప్పి కోరుకుంటూ షిరిడీలో మాదిరిగానే మన మంచిర్యాల పట్టణంలో 2వ షిరిడీగా ఎంతో ఘనంగా ఏర్పాట్లు
ప్రతి ఒక్క కార్యక్రమం దత్త జయంతి, గురు పౌర్ణమి వేడుకలు ప్రతి సంవత్సరము యథావిధిగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్నదానం కూడా 15 తారీఖు 30 తారీఖు కూడా ప్రతి నెలకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సాయి భక్తుల అనుగ్రహంతో అందరి కోరికలు నెరవేరే బంగారంగా మన షిరిడి సాయినాథుడు అందరికీ ఎప్పటికీ అండదండగా ఉంటాడు కనుక ఆ సాయినాథుని ఆశీస్సులతోని అందరూ సుఖశాంతులతోని ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం సాయిరామ్. సిసిసి నస్పూర్లో ఆషాఢమాసం పోచమ్మ బోనాల వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. నస్పూర్ కాలనీ పోచమ్మ ఆలయం కమిటీ ఆధ్వర్యంలో మహిళలు తెలంగాణ తల్లి విగ్రహం వద్దకు బోనాలతో తరలివచ్చారు. ఇక్కడి నుండి నస్పూర్ కాలనీ పోచమ్మ ఆలయం వరకు డప్పు చప్పులతో బోనాల శోభయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా భవానీ అమ్మవారు మహిళలు నృత్యాలతో హోరెత్తించారు. బోనాలతో ఆలయానికి చేరుకొని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. తమ పిల్ల పాపలను చల్లంగా చూడాలని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మేకలు, కోళ్లు బలి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అగల్డూటి రాజు, పోచమ్మ ఆలయ కమిటీ సభ్యులు సందుపట్ల శ్రీనివాస్, పెంచాల వేణు, పసుపునూటి కుమార్, సిరంగి శ్రీధర్, స్టంట్ కిరణ్, ఏలేటి కార్తిక్ రెడ్డి, బద్రి శ్రావణ్, పెంచాల శ్రీనివాస్, రఘుపతిరావు, శంకరయ్య పాల్గొన్నారు. బోనాల సందర్భంగా ఆ తల్లి కృప కటాక్షం ఇక్కడ ఉన్న నస్పూర్ కాలనీ ప్రజలందరి మీద ఉండాలని, ఆ తల్లి చూపు అందరికీ చల్లని చూపు చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు 23వ వార్డు నుంచి మేము ఈ బోనాల జాతర ఘనంగా సాగనంపుతాను. దీనిలో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, అమ్మలకు, అయ్యలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆ తల్లి కృప కటాక్షం అందరి మీద చూపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దేవాలయం ఏర్పడి 30 సంవత్సరాలు గడుస్తుంది. ఇది 2వ వార్షికోత్సవం. ఈ సందర్భంగా బోనాలు తీయడము, ఈ చల్లని పోషమ్మ తల్లి ఈ నస్పూర్ కాలనీ నుండి చంటి పిల్లలకు అందరికీ ఆరోగ్యంగా ఉంచున్నందుకు ఆ తల్లి దేవతలు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవతను కోరుకుంటూ, మరియు ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి కౌన్సిలర్ గారికి మరియు వార్డు ప్రజాప్రతినిధులందరికీ, వార్డు సభ్యులకు, సింగరేణి కార్మిక సోదరులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా ఆషాఢ మాసం బోనాల శుభాకాంక్షలు. మరి ఒక్క ఈ నస్పూరు వాడల 23 మన కౌన్సిలర్ అయిన పెద్దవాళ్ళు కానీ, చిన్నవాళ్ళు కానీ, అమ్మలు కానీ, అక్కలు కానీ, మరి ఒక్క ఈ జోగనీళ్ళతో బోనాలు వాళ్ళకు కూడా ఆనందంగా అమ్మవారి దీవెనతో బోనాల పండుగ ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు ముందుపడి చేస్తున్నారు. కాబట్టి ఎక్కడ ఎవరున్నా కానీ అమ్మవారు దయ ఉండాలని ప్రతి ఒక్కటి మనము ఈ గ్రామంలో ఉన్నంటి తెలంగాణ మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి బాగుండాలని నేను కోరుకుంటున్నాను. శ్రీరాంపూర్ ఆర్కేడ్ కాలనీలోని శ్రీ గణపతి షిరిడి సాయిబాబా ఆలయంలో ఆదివారం గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి.
స్థానిక కౌన్సిలర్ పూదరి కుమార్ పాల్గొని సాయిబాబాకు ప్రత్యేక పూజలు చేశారు. 108 కలశాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయంలో ఆంజనేయ, తులసీమాత, దత్తాత్రేయులకు అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం బాబాకు 1,00,000 పుష్పార్చనలు నిర్వహించారు. గురు పౌర్ణమి పురస్కరించుకుని వేద పండితులు వెంకటరమణాచార్యులను ఘనంగా సన్మానించి సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తమాశయులకు బౌద్ధబంధువులకు మన శ్రీ గణపతి షిరిడి సాయిబాబా వారి దేవాలయము మార్కెట్ కాలనీ శ్రీరాంపూర్లో శ్రీ గురు పౌర్ణమి వేడుకలు తేదీ 20-21 శని ఆదివారాల్లో బాబావారి దేవాలయం అత్యంత వైభవంగా జరిగినది. నిన్నటి రోజు శనివారం గ్రామ పురవీధుల్లో వర్షం కారణంగా రథోత్సవం రద్దయినా కూడా కార్యక్రమాన్ని దేవాలయంలో చేసినాము. ఈరోజు పవిత్రమైన గురు పౌర్ణిమ. మన బాబావారికి అష్టోత్తర శతకల దండగా 108 కలశాల చేత బాబావారికి పాలాభిషేకము, తదుపరి గురు పూజ, మధ్యాహ్నారతి, అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన కాలనీవాసులు, శ్రీరాంపూర్ కాలనీవాసులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా విచ్చేసి పవిత్రమైన గురు పౌర్ణమి నాడు సాయినాథుని దర్శించుకుని ఆ సాయినాథుని కృపకు పాత్రైనారు. సాయినాథ్ మహారాజుకి ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా నస్పూర్ మున్సిపాలిటీలోని 6వ వార్డులోని శ్రీ గణపతి షిరిడి సాయిబాబా దేవాలయం నందు మరి ఈరోజు గురు పౌర్ణమి వేడుకల్లో భాగంగా మరి సాయినాథుడికి క్షీరాభిషేకం, పూలాభిషేకం, అదేవిధంగా మరి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మహిళలు వీరందరిచే మరి ఇలా కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి యొక్క కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి భక్తులకు కానివ్వండి, అదేవిధంగా మహిళలకు కానివ్వండి, అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమానికి, అన్నదాన కార్యక్రమానికి ఎవరైతే సహకరించినారో మరి గౌరవనీయులు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు గారు, సురేఖమ్మ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, ప్రజాప్రతినిధులు అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఇలాంటి కార్యక్రమాలకు మరి ఈ టెంపుల్ ఒక ఏదైతే సహకరించిన దాతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తే మరి బాబా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై సాయిరామ్, జై సాయిరామ్. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.